అండ్ నెక్స్ట్ మా టీం కూడా చాలా థ్యాంక్స్. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మా రైటర్స్కి, నెక్స్ట్ చైతన్య, అరుణ్ అన్నకి, సిజీ భగత్ అన్నకి 1 man ఆర్మీ. 2 daysలో ఇదంతా కంప్లీట్ చేశాను షూట్. మా హీరో బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి. అది చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికీ. ఇప్పుడు చంద్రహాస్ హాయ్ అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజా ఏమో ఒక నైట్ ఒక 3 sets ఆఫ్ గ్రూప్స్ వచ్చారు ఫ్రెండ్స్, 3 కేకులు కట్ చేశా. ఇప్పుడు మనోడు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఇది ఈవెంట్ అయిపోయాక ఇంకో 3 కేకులు వస్తారు ఫ్రెండ్స్, కట్ చేస్తాను. నైట్ డిన్నర్ ఫ్యామిలీతో వెళ్ళి పడుకుంటారు. అంతేనా? అంతే. కాయిన్ ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటం కాయిన్ కనబడుతుంది, ఒకటం బ్లేడ్, ఒకటేమో బుల్లెట్. ఈ మూడింటికి ఏంటి రిలేషన్? కాయిన్ ఒకటి, ఇంకేం కనపడింది మీకు? బ్లేడ్ ఒకటి, బుల్లెట్ ఒకటి. అది ఈ పాయింట్ చెప్పేస్తే మా ఫిక్షనల్ స్టోరీ మొత్తం మీరు గెస్ చేసేస్తారనమాట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సంబంధించింది మనం చెప్పేసాము. ఫిక్షనల్ స్టోరీ చెప్తే ట్రైలర్లో చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకని అది ఒకటి చెప్పలేను. మీ ఏజ్ హీరోలు అందరూ, యంగ్ హీరోస్ అందరూ కొద్దిగా లవ్ ఇలాంటి సినిమాలు చేస్తారు, కానీ మీరు డిఫరెంట్గా యాక్షన్ మొత్తం కొంత క్రైమ్ థ్రిల్లర్లో ఇలాంటి ఎందుకు ఏంటి? యాక్చువల్గా నా చేతిలో ఏం లేదు. అది నేను స్టోరీ విన్నప్పుడు నాకు నచ్చింది, నచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటా పోతా. సో ఇది నచ్చింది, ఇది యాక్సెప్ట్ చేశాను. ఇలాంటిదే యాక్సెప్ట్ చేయాలి, లవ్ స్టోరీ చేయాలి, లేదా పక్కన వాళ్ళు అందరూ నా అదర్ యాక్టర్స్ ఏం చూస్ చేస్తున్నా అలా ఏం చేయను. మంది మనం అలాగా ఐ ఫాలో మై ఓన్ థింగ్. సో ఐ డోంట్ కంపేర్. చంద్రహాస్ అంటే డ్యాన్స్కి ఒక మారు పేరు కదా, ఇందులో ఎలా ఉంది మీ డ్యాన్స్కి? ఇట్లా ఇందులోనా ఉంటుంది డ్యాన్స్, అది వచ్చినప్పుడు చూడాలి మనం. ఇప్పుడు మనం షూట్ అనేది ఒఫిషియల్గా అక్టోబర్ ఎండ్కి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం సాంగ్స్ షూట్ చేయలేదు. సో మీ నాన్నగారు ఒక సెంటిమెంటా మీ ప్రతి సినిమాలో ఒకటో చోట కనపడటం, లేకపోతే వాయిస్, లేకపోతే ఇంకా ఇలా ఉండటం? నాకు సంబంధం లేదు, జయరామే అడిగి పెట్టించుకున్నాడు అది. టెస్టింగ్. హలో హలో హలో. అది అది నా చేతిలో ఏం లేదు, మనోడే అడిగాడు మా ఫాదర్ని. డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నాకు ఐ డోంట్ నో వై అనేది. ఇట్ సేమ్ కోఇన్సిడెన్స్. ఓకే. అయితే క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి అది కాలిపోగానే మీ ఫేస్ ఏదో లైట్గా బర్న్ అయినట్లు అనిపించింది, హెయిర్ అయ్యి అట్లే ఉంది, కొంచెం ఆర్గానిక్గా అనిపించట్లేదు కదా? ఆ క్లిప్ చూస్తే అనిపించలేదా రియలిస్టిక్గా లేదు అని? కరెక్టే. యాక్చువల్గా మా సీజీ కానీ డైరెక్టర్ కానీ అది 1 day ముందు అంటే హడావిడి పెట్టేశాడు, నా బర్త్డేకి ఏదో ఒకటి రిలీజ్ చేయాలి ఖచ్చితంగా అని. నెక్స్ట్ టైం నుంచి నేను ఏమన్నానంటే, ఓకేనా మాట్లాడచ్చా? చెక్ చెక్ చెక్. ఓకేనా, చెక్కా? ఓకే. అయితే మీరు చెప్పింది మాకు కొద్దిగా అనిపించింది. అది మనోడు హడావిడి పెట్టేసుకున్నాడు నా బర్త్డేకి వీ హ్యావ్ టు రిలీజ్ అని. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం డెడ్ లైన్లు అనేది పెట్టుకోకూడదు. డెడ్ లైన్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం ఇది జస్ట్ మేము బౌండ్ స్క్రిప్ట్ అంతా చేసింది 1 month ఎగో స్క్రిప్ట్ చేసాము. అండ్ మా షూటింగ్ ప్లాన్ వచ్చేసి అక్టోబర్ ఎండ్కి అనమాట. సో బట్ ఇప్పుడు సినిమాకి ఉపయోగపడేది అండ్ ట్రైలర్కి ఉపయోగపడేది మేము ఒక 3 days 4 days షూట్ ఫాస్ట్గా మొన్న సందీప్ కిషన్ అన్న కలిసి దాని తర్వాత చేసి, ఈ గ్యాప్లో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది 10-15 days ముందు జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఇంత మాత్రంలో నేను ఈ మాత్రం చేశారంటే నేను యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను. బట్ సినిమాలో మీరు అన్నట్టు అది ఆర్గానిక్గానే ఉంటుంది. అయితే లాస్ట్ మూవీస్కి ఫైనాన్షియల్గా కావచ్చు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు, కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి. ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా? ఆ టైంలో ప్రాపర్టీ సేల్ చేసి వచ్చామని మీ ఫాదరు వాళ్ళు చెప్పడం. నాట్ రియల్లీ, మీదంతా అలా ఏం లేదు. ప్రెస్ మీట్లో అండ్ మూవీస్ అని లేదు, నాది ఒక మూవీ రిలీజ్ అయింది, రామ్నగర్ బన్నీ. అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేసింది త్రూ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్ రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది, రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో దే లిటరలీ నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చింది దానికంటే నెక్స్ట్. సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట, ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే నాకు యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని. సో అండ్ మేము తీసినది ఫైనాన్షియల్ ఏదో కోట్లు వచ్చేయాలని కాదు. I just wanted to showcase that I can do all the elements and ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా నన్ను చూసి
దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ఇన్ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్డ్ అనమాట. అలా అనుకున్నట్టు మనోడికి నాలో హీరో కనపడ్డాడు, వచ్చాడు. సో దట్ వాస్ ద గోల్, ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ ఈస్ నో లాస్, అలా ఏం లేదు. అండ్ ల్యాండ్ అమ్మి అవేవో అవన్నీ జస్ట్ రూమర్స్, అలా అది అంత డౌన్గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు. యా, సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఇప్పుడు అంటే అప్పుడు ఆన్ సెట్స్ ఏదో ఉందన్నారు కదా ఒకటి, అది రామ్నగర్ బన్నీ ఇప్పుడు మంది నాది బరాబర్ ప్రేమిస్తా సెకండ్ ఫిల్మ్, ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఒక ప్రాపర్ డేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సో మూవీలో హీరోయిన్ కనిపించట్లేదు, ప్లస్ తీసుకురాలేదు కూడా ఎవరిని. సో ఎందుకు ఇట్లా కాన్సెప్ట్ అంటే ముగ్గురే ఉండాలి స్టేజ్ మీద అనుకున్నారా? అంటే ఇందులో హీరోయిన్ చిన్న రోల్ ఉంటుంది యాక్చువల్గా. స్టోరీ ప్రకారం హీరోయిన్ అవసరం ఉండే చూపించారు. హీరోయిన్ ఇస్ నాట్ దాట్ ప్రామినెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో చూపించే చిన్న 20 secondsలో వీ కాంట్ ఇంక్లూడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ హీరోయిన్ కదా. సో అందుకని అలా అన్నమాట. రావట్లేదా? యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్రీవియస్గా తీసిన ఫిలిమ్స్ ఫస్ట్ ఒక ఫిలిం అనౌన్స్ చేశారు, అది రిలీజ్ చేయలేదు, రామ్నగర్ బన్నీ అయింది. అండ్ ఇంకొక సినిమా కూడా లోడింగ్లో ఉంది, ప్రమోషన్స్ చేసి ఆపేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వదా ఇంకా? కాయిన్ రిలీజ్ ఏది సినిమా అంటున్నారు? రామ్నగర్ బన్నీ రిలీజ్డ్, బరాబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బీ కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్. ఈ నవంబర్ అక్టోబర్ కల్లా ఇట్ విల్ బీ 100% అవుట్. సో ఇప్పుడు కాయిన్ ఫస్ట్ ఫిలిం ఒకటి ఏది బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్. ఆ సినిమా ఏంటంటే వెన్ వీ డిడ్ ఇట్ చాలా అనుకుందానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి. సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా. సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని. దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి షార్ట్ ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైమ్ అనమాట. సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్, ఇంకా షూట్ చేయాల్సింది ఉంది దానికి, అదిదా మ్యాటర్. ఓకే. కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది. మన కరెన్సీ కాయిన్ యూజ్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. సో అదే పాయింట్ పెట్టారా, లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారా? ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో. ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫిక్షనల్గా హీ డిడ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్. ఇది కంప్లీట్ థ్రిల్లరా అండి? ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఇన్వాల్వ్? క్రైమ్ థ్రిల్లర్. ఇవి వి షుడ్ ఆస్క్ డైరెక్టర్, ఈ క్వశ్చన్ డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు. ఓకే. చెక్ మైక్ చెక్. చెక్. ఓకే డన్. డైరెక్టర్ జయరామ్ గారు, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళతో తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బజ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కాడాలి నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. అది మీతో చేయకూడదు, నీతో చేయలేదని హర్ట్ అవుతున్నా, నాతో చేశాడని హర్ట్ అవుతున్నా. ఆ క్వశ్చనే రాంగ్గా ఉంది అసలు. ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ, నేను క్వశ్చన్ డైరెక్టర్. అది నెగిటివ్గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలామంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిబులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. తనకి ఒక మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సేమ్ ఏజ్ 25. ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురికి చెప్పా. ఇప్పుడు వచ్చే నాకనే చిన్నాడు 8 months. సో ఈ కథ 2-3 హీరోస్ చెప్పాను. వాళ్ళు కొంచెం టైం అడిగారు. కానీ తనకి ఎప్పుడైతే చెప్పానో మెయిన్
నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు కాబట్టి ఈ కథ నేను తింటూ చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది. అంటే మార్కెట్ అనే ఇదని చాలా మార్కెట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ లిటిల్ హార్ట్ సినిమా, అందులో వాళ్ళందరూ న్యూ జోనర్స్, అంటే హీరో కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అందరూ కొత్త. కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా అనేది హిట్. కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది, కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చేమో డార్లింగ్, మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికీ నా హీరో అంటే కంగ్రాట్స్ బ్రో. ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా. కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జరా మీరు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంటే 2013 అని కాయిన్ మీద ఉందంటే ఏమైనా నేమ్ ఉందా లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది బ్రో. ఉంది. ఓకే అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్ కోస్త వైరల్ అయ్యింది చాలా. అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించే ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్. వన్ వర్డ్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూజింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా? ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది? కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు, స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్? మీకు ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే ఈ వర్క్, మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడ చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానీ హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, సో ఐ టేక్ ఇట్ యాస్ గుడ్. సో దట్స్ ఇట్. యా. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా, నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదైంది. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను, ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా 100లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవాడిని కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెయిన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో.
అది అలా ఏం లేదు. చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది. సో అంటే మీకు మీ చెల్లికి ఫ్యూచర్లో బాగా కాంపిటీషనా? కాంపిటీషన్ లేదు. ఎందుకు, తను నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు హ్యాపీగా, నేను ఎదిగితే తనకి హ్యాపీ. జయరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. అంటే మెయిన్ ఒక చిన్న ఫ్లిప్లోనే ఒక గ్రేట్ విజువల్ చూపించారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ పరంగా చూసుకుంటే మహాభారతానికి కొద్దిగా సింక్ అయ్యేటట్టు చూపించారు లాస్ట్లో అనమాట. ప్రతి ఒక్క స్టోరీలో హీరో హీరోయిన్ వెళ్ళే ఉంటారు, ఇందులో ఏదో కొత్తగా చూపిస్తున్నారు. ఆ పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మహాభారతంకి లింక్ ఏం లేదు. మహాభారతం నుంచి ఇప్పటి వరకు ఉన్న కథల్లో ప్రతి కథలో హీరో హీరోయిన్ విలన్ అనే క్యారెక్టర్స్ అంటే కామన్. కానీ ఈ కథలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉందని చెప్పి ఆ ఎండింగ్ అలా ఇచ్చాం. ఆ డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి బ్రో? అది మీకు సినిమాలో తెలుస్తుంది బ్రో. ఓకే బ్రో, జయరామ్, సో కవర్ సాంగ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ డిఫరెంట్ గేమ్ ఉంటుంది. అండ్ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గేమ్ వేరు. సో ఎలా హ్యాండిల్ అవుతుంది? అండ్ అంటే ఫస్ట్ సినిమా డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. మనోడు ఆయన కూడా ఆల్రెడీ చేసున్నాడు, సినిమా ఎక్స్పీరియన్స్ యాక్టర్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండ్లింగ్ అనేది ఇంకా నాకు షార్ట్ ఫిలిమ్స్ అవే టఫ్ అనిపించాయి బ్రో. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, అక్కడ నేనే టీం. ఇక్కడ 24 క్రాఫ్ట్స్కి 24 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అలా 24 క్రాఫ్ట్స్, అక్కడ షార్ట్ ఫిల్మ్ కానీ సాంగ్స్ కానీ నేనే. ఆర్ట్ డైరెక్టర్ నేనే, సెట్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, ప్రొడక్షన్ నేనే. అది హ్యాండ్లింగ్ కష్టం. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉండరు, ఎవరు ఉండరు, మన డబ్బులు అవన్నీ. కానీ అక్కడ ఒక మనం ప్యాషన్తో డబ్బులు పెట్టడం తప్ప డబ్బులు వెనక వస్తాయని ఆలోచించాం. మనం అనుకున్న కథని చూపించాలి, మనం అనుకున్న కాన్సెప్ట్ని చూపించాలని. సినిమా అనేది డ్రీమ్. ఇందులో ప్రెజర్, టెన్షన్ ఏం లేదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో హ్యాండ్లింగ్ బాగానే చేస్తున్నాం. హీరో హాయ్. మీ ఫస్ట్ మూవీ చూశాను నేను, రామ్నగర్ బన్నీ. అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, కానీ మీ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అయితే రెండో సినిమా మీరు దానికన్నా కొంచెం హైప్గా మంచి డైరెక్టర్తో, అంటే రెండో స్టెప్ పడుతుంది కదా, మంచి డైరెక్టర్తో ఎంచుకోవచ్చు కదా. ఎందుకు కొత్త డైరెక్టర్ని ఎందుకున్నారు మీరు? వీడు పిచ్చోడు సార్, చాలా పెద్ద పిచ్చోడు. నేను ఒక పిచ్చోడుగా ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్. అలాంటిది నేను ఒక మాట అన్నా ఒకసారి, టికెట్లు వెనక్కి ఇచ్చేస్తాను సినిమా నచ్చకపోతే నాకు మెసేజ్ పెడితే అని. వీడు ఒక ప్లాన్ ఏం వేసుకున్నాడు అది చెప్పచ్చా ఇప్పుడు? ఏ లెవెల్లో అంటే అది అప్పుడు కన్ఫామ్గా అప్పుడే చెప్తాం స్టేజ్ మీద. వీడు ఎంత లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడంటే టికెట్ ఫ్రీగా, అసలు టికెట్ లేకుండా ఫ్రీగా పెట్టేద్దాం అన్న రేంజ్లో ఉన్నాడు వీడు. అంత ప్యాషన్గా ఉన్నాడు. అండ్ ఇతనితో వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అంతే ప్యాషన్గా ఉన్నాడు. ఫ్రీగా స్క్రీన్లో సినిమా వేస్తారంట వితౌట్ టికెట్స్. డైరెక్టర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. జయరామ్ గారు, మీరు కథ రాసుకున్న తర్వాత కొంతమంది హీరోల దగ్గర తిరిగారంట, కొన్ని ఆఫీసులు కూడా తిరిగారు. ఎవరు మీ కథను వినలేదా, లేదా ఆ కథ వాళ్ళకి నచ్చలేదా? మీకు ఎవరు దొరక్క ఇంత చేస్తున్నారా? కథ నచ్చింది బ్రో వాళ్ళకి, కాకపోతే కథ నచ్చింది కానీ టైం కావాలని అడిగారు ఫస్ట్ స్టార్టింగ్ జరిగినప్పుడు. కానీ తర్వాత ఈ కథ నేను ఎప్పుడైతే చంద్రాకి చెప్పానో, ఆ ట్రావెలింగ్లో నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి నా కథకి తినే కరెక్ట్ అని చెప్పి తినతో తీయడం నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే ఈ కథ చెప్పిన వెంటనే తను జస్ట్, నేను నరేషన్ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లైన్ చెప్పా. లైన్కే నాకు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పాడు డిసెంబర్లో. తర్వాత ఇంకా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం డిసెంబర్ తర్వాత నుంచి. ఇంకా ఈ కథకి చంద్రాన్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు, అంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు. హాయ్ చంద్ర. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయితే ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, మీరు తప్పే ఉంది పెట్టుకుంటే అంటున్నారు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రజెంట్ ఇండస్ట్రీ సినారియో కంటెంట్ ప్రజెంట్ చేయడం కోసం అవసరమైతే స్టార్ హీరోస్ కూడా కలిసి, 2-3 స్టార్ హీరోస్ కలిసి ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాంటి సినిమాలు ఇస్తున్నారు. సో ఈ టైంలో అంటే ఓన్లీ మీరు హీరోగా ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఒక యాక్టర్ కింద ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏదన్నా ఒక సపోర్టింగ్ రోల్స్ లాంటివి వస్తే చేస్తారా, లేకపోతే ఓన్లీ హీరో అనే ట్యాగ్ లైన్? మై గోల్, వై ఐఎమ్ వర్కింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది నేను జాబ్గా తీసుకొని చేస్తాను టు ఎంటర్టైన్ పీపుల్. సో ఎంటర్టైన్మెంట్ అది ఏ రూపంలో నేను ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇదంతా కొంచెం బోర్ కొట్టి యూట్యూబ్ చేయాలనుకున్నాను అనుకో, ఫిక్స్ అయ్యాను అనుకో, రేపు నేను వ్లాగ్స్ చేస్తానేమో, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అవుతానేమో, రీల్స్ చేస్తానేమో, ఏదేం చేయొచ్చు. నా ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ ఏంటంటే టు ఎంటర్టైన్ ఆడియన్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఇన్ మై ఒపీనియన్ మ్యాక్సిమమ్గా యాజ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ బీ ఇన్ ఎ
మెయిన్ లీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో చేస్తే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతా అని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. అది కాదు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జర్నీ అనేది సిల్వర్ స్క్రీన్ ఉంటుంది. అదే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి జర్నీలా చూస్తున్నారు, కానీ ఎలా అనుకోవట్లేదు. ఐ హ్యావ్ టు జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనుకుంటున్నాను. రైట్ నో నాకు ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది ఇలా చేయడానికి. ఇందులో నాకు స్కోప్ దొరకలేదు అనుకోండి, నేను రీల్స్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్. ఒక 10 మందిని నవ్వించడమో, వాళ్ళు ఒక ఇమోషన్ గట్టిగా ఫీల్ అయ్యి గూజంస్ తెప్పించడమో లేదా ఏడవడమో ఏం చేసినా ఎంటర్టైన్ చేసినట్టు కింద లెక్క అనమాట. సో దట్ ఐ వాంట్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ ద థింగ్ టు బి డూయింగ్ రైట్ నో ఇన్ మై పొజిషన్. సో అలా అయితే ఒక హీరోని హీరో కింద యాక్సెప్ట్ చేసి మనం కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఒప్పుకొని తీరాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్స్ మాట్లాడినా, ఇంకో సినిమా మాట్లాడినా అవన్నీ కూడా ఏంటంటే ఒక లైటర్ వేన్లో ఆడియన్స్ని ఫస్ట్ ఎంటర్టైన్ చేస్తాయి. మీరు అన్నట్టే ఏది నవ్వించడమే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓన్ చేసుకున్న తర్వాత హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ హీరో కదా ఎలాంటి సినిమా చేసాడని వస్తుంది. బట్ మనం ఫస్ట్ రావడమే కొట్టేస్తాను గుద్దేస్తాను అని లాంటివి చేస్తే కనుక అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలను అనుకుంటున్నారు? అదే ఆ కొట్టేస్తాను గిట్టేస్తాను అనేది నేను కావాలని పెట్టుకుంది అయితే మీరు ఆ క్వశ్చన్ నన్ను అడగాలి. బట్ ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మనోడు స్టోరీ రాసుకున్నాడు, హీ పుట్ దోస్ థింగ్స్, నాట్ మీ కదా. నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇలా చేస్తానంటే అది అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది. బట్ ఆ క్వశ్చన్ నాకు వర్తించదు. బట్ స్టోరీ ఫైనలైజ్ చేసేది స్టోరీ నచ్చింది నాకు. నా ప్లేస్లో ఎవరైనా చేయాల్సిందే కదా, అది నేను చేస్తున్నాను అంతే. అంటే ఆయన ప్రెజెంట్ చేసేది మిమ్మల్ని కదా స్క్రీన్ మీద. అవును, ఐ లైక్ ఇట్, సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో హీ ఈస్ డూయింగ్ ఇట్. హీ ఆల్సో థింక్స్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఫర్ ఇట్, సో వీఆర్ డూయింగ్ ఇట్. యా. డైరెక్టర్ గారు, కాయిన్ అంటే కాయిన్కి 2 sides ఉంటాయి కదా. సినిమాలో కూడా ఆల్రెడీ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. డెలివరీ బాయ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉంటుందా అని? ఏజెంట్ అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి మరి ఇందులో. ఎన్ని వేరియేషన్స్ ఉండొచ్చు? 3. ఎలా ఉంటుంది అంటే స్టోరీ ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్గానే ఉంటుంది, ఎలా ఉంటుంది? కంప్లీట్లీ సస్పెన్స్. కాలేజ్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా, అక్కడి నుంచి కొంచెం డిఫరెంట్ ఒక యూనివర్స్లో కూడా ఎండ్ అవుద్ది స్టోరీ. అది ఇందాక మనం ఫ్లిప్లో చూసాం కదా, ఆ ఏలియన్ ఎందుకనేది కూడా ఉంటుంది కథలో. ఓకే, ఏలియన్ వరకు వెళ్తుంది. ఇంకోటి గ్లిమ్స్లో చూస్తే ₹5 కాయిన్ 2003 అని ఉంది, ఇక్కడ 13 ఉంది. 3 నుంచి 13 వరకు జరిగే స్టోరీ. ఆ రెండింటికి ఒక కనెక్షన్ ఉంది, అది సినిమాలో మీకు తెలుస్తుంది ఆ జర్నీ ఏంటనేది. ఓకే. చంద్రహాస్ ఇప్పటి వరకు చూసిన ఈ గ్లిమ్స్లో అయితే బాగా పర్ఫామ్ చేశాడు. అంటే షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. ఇది సినిమాలో ఉండే గ్లిమ్స్ అయినా ఓన్లీ ఇప్పుడు బర్త్డే? అసలు ఇది గ్లిమ్స్ కాదు. ఫస్ట్ క్లిప్ అంటే నేను రాసుకున్న ఒక 4 scenes ఆల్రెడీ షూట్ చేశాను. అందులోంచి గ్లిమ్స్ అనేది కాకుండా డిఫరెంట్గా వదలని చెప్పి కాయిన్ మా టైటిల్నే ప్రమోట్ చేద్దామని చెప్పి కాయిన్ ఫస్ట్ ఒక ఫ్లిప్ వేసాం. అంటే ఒక కథ కాన్సెప్ట్ గురించి రివీల్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో ఇది. సందీప్ కిషన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఫస్ట్ టైటిల్ గెస్ చేశారా? వెంటనే గెస్ చేయలేదు, హీరో చెప్పాక గెస్ చేశాడు. చెప్పాక ఇంకా అయిపోయింది కదా. మ్యూజిక్ డైరెక్టర్, మీ పేరేంటంటే కొత్తగా ఉంది, అది నిమిషి జకాసా ఏంటంటే? నిమిషి జాకియస్ సార్. జాకియస్. ఓకే. చంద్రహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంతేనా? చాలా బాగుంది. విషయం ఏంటంటే జయరామ్ మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. ఒక 5 days బ్యాక్ జయరామ్ ఫోన్ చేసి, అంటే ఆల్రెడీ ముందు నుంచే మాట్లాడుకున్నాం, ఇలా గ్లిమ్స్ వస్తుంది, ఇలా ఒక ఫిక్స్డ్ డేట్ అనుకుంటున్నాము అనేసి అన్నాడు. కానీ డేట్ నాకు చెప్పలే యాక్చువల్లీ. ఇది ఎప్పుడో జరిగింది యాక్చువల్లీ 3 months. కానీ ఫిక్స్డ్ డేట్ బర్త్డేగా అని అనుకోలేదు మనోడు. మామూలు గ్లిమ్స్ ఒక ప్రాపర్ టైమింగ్కి రిలీజ్ చేయాలని. కానీ దగ్గరగా వచ్చిన తర్వాత మనోడు వెంటనే గ్లిమ్స్ మన బర్త్డేకి రిలీజ్ చేయాలి అని చెప్పేసి, ప్రజెంట్ చేయాలి అనకే ఒక గిఫ్ట్గా అని చెప్పేసి ఒక 5 days ముందు నా దగ్గరికి వచ్చాడు అనమాట. 5 days ముందు వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ ఇలా చేయాలంటే నాకు ఫుటేజ్ యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే 2 days బ్యాక్ పంపించాడు నాకు ఫుటేజ్. 2 days బ్యాక్ పంపిస్తే స్టోరీ ఆల్రెడీ ముందే చెప్పాడు. నేను సౌండ్ ట్రాక్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ నేను ప్రాపర్గా నాకు ఫుటేజ్ చూడకుండా నేను ఏం చేయలేను. 2 days ముందు పంపిస్తే నేను వెంటనే హార్డ్ వర్క్ చంద్రహాస్ బ్రదర్ అండ్ జయరామ్ ముగ్గురు కలిసి వి సిట్ ఇన్ స్టూడియో అండ్ వీ ప్రిపేర్డ్ ద గ్లిమ్స్. ఓకే, బాగుందండి. డే నైట్ ఒక 2 days వర్క్ చేసి మనం గ్లిమ్స్ రెడీ చేసామండి. ఓకే, సూపర్, బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బ్రో చంద్రరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో.
ఓకే బ్రో, రామ్నగర్ బన్నీలో యాక్టింగ్ అనేది ఇరగదీస్తారనమాట. ఇప్పుడు ఈ కాయిన్ విషయానికి వస్తే మీకు స్పెషల్గా నచ్చిన పాయింట్ ఏది బ్రో? అంటే ఇప్పుడు బ్లేడ్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఈ స్టోరీ అనేది ఇంతకు ముందు తెలిసిందే మనకు కొంతవరకు, యూట్యూబ్లో ఇవన్నీ చూసామన్నమాట. అది కాకుండా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? అదే ముఖ్యంగా వచ్చేసి నాకు మా జయరామ్ మీద నమ్మకము. అతను ఇంతకుముందు తీసినవి నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడే మార్క్స్ నా దగ్గర కొట్టేశాడు. ఆఫ్టర్ దట్ మనిషి మనసు, అతని క్యారెక్టర్ అది నాకు చాలా నచ్చింది. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు నాకు చెప్పేదాకా తెలీదు 5 రూపీస్ కాయిన్స్ ఆ బండవి నాకు గుర్తున్నాయి నాకు చిన్నప్పుడు చూసినట్టు. బట్ వీడు చెప్పాక అవును ఈ మధ్య రావట్లేదు కదా అనుకున్నా. బ్యాన్ అయ్యింది, దాని వెనకాల ఒక ఇది కథ జరిగింది, అదంతా మన న్యూస్లో మన అందరికీ వచ్చింది. సో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే పాయింట్ మీద స్టోరీ మనోడు ఫిక్షనల్ రాసుకున్నాడు. సో అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఏ ప్లేస్లో జరిగింది పర్టికులర్గా అంటే ఏం చెప్తారు? మన కాయిన్స్, మన ఇండియా కాయిన్స్ 5 రూపీస్. జయరామ్, ఓజీ వైబ్లో ఉంది మొత్తం సోషల్ మీడియా. ఈ టైంలో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది నేను బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారి ఫ్యాను. అంటే అందరూ అలా చెప్తారని నేను అలా చెప్పట్లే. నా ఇన్స్టాగ్రామ్ కానీ నేను చేసిన ముందు ప్రాజెక్ట్స్ కానీ చూస్తే కళ్యాణ్ గారికి బర్త్డేకి నేను ఓన్గా ఒక సాంగ్ డెడికేట్ కూడా చేశా. అంటే అంత పిచ్చి. అనుకోకుండా మా హీరో బర్త్డే కూడా సెప్టెంబర్లో రావడం వల్ల రిలీజ్ మేము ఫస్ట్ క్లిప్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఓజీ అనేది ఇంకా అది వేరే లెవెల్, అదొక తుఫాన్. ఓజీ అంటే ఇంకా ఓజీ సినిమాకి నేను ఫస్ట్ డే వెళ్ళిపోతా, థియేటర్ కూడా తీసుకుంటాను నేను. ఓకే, అండ్ ఈ సినిమా మ్యూజిక్ నిమ్షి, ఇప్పటి వరకు కొన్ని సాంగ్స్ విన్నాను, లవ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది చాలా థ్రిల్లర్ జానర్ అన్నమాట, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యూజిక్ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ నేను 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను బ్రో. ఇప్పటికి వచ్చి 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట. నా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 years నుంచే నేను ఈ మ్యూజిక్లో ఉన్నాను. బట్ ఇండస్ట్రీలో లాస్ట్ ఒక 4 years నుంచి లైక్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా అంటే షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. అండ్ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ బ్రో, నాట్ థ్రిల్లర్ జానర్ అండ్ లవ్ జానర్ అట్లా సస్పెన్స్ అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ ఎనీథింగ్ ఐ విల్ సీ లైక్ మ్యూజిక్ అనమాట. ఏ జానర్ అన్నా సరే వీ కెన్ హ్యాండిల్, దట్స్ వాట్. అండ్ ఆల్రెడీ ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను, దే ఆర్ ఆన్ ద టైమ్ టు రిలీజ్. లైక్ ప్రతిదీ ఇట్లా ఉంది. బట్ ఈ లోపలనే మంచి కొలాబరేషన్తో మేము ముందుకు వచ్చాం. దట్స్ వాట్. ఓకే, చంద్రహాస్ బ్రో, ఇది ఈ చాలా వేరియేషన్స్ ఉన్నాయి రోల్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు యాంటోగనిస్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా, అదే రివీల్ చేయలేదు, ఇంకా టైం ఉందేమో మేబీ. సో ఎలా ఉండబోతుంది, నెగిటివ్ రోల్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు యాంటోగనిస్ట్ని చూశారు, స్టార్టింగ్లో కూర్చున్నాడు గన్ తిప్పాడు, అతనే యాంటోగనిస్ట్. ఓకే, అది ఎవరు ఎలా పిక్ చేశారు, ఎలా క్యాస్ట్ చేశారు? అతను హీజ్ అ వెరీ బిజీ అండ్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ తమిళ్ ఇప్పుడు చెన్నైలో. సో అప్రోచ్ అయ్యాము, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో అలా అన్నాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ విష్ చేయడానికి వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. కాయిన్ అనగానే 2 షేడ్స్ ఉంటాయి. నీలో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. అది ఫస్ట్ మొదటి అందరినీ ప్రూవ్ చేసుకుందాం. సో డాన్సర్గా కానీ యాక్టర్గా కానీ ఇలా అన్నీ చేసావు. ప్లస్ ఈ టీజర్ ఇప్పుడు చూశాను. ఇప్పుడు చూసినప్పుడు ఆ బ్లేడ్స్తో స్టార్ట్ అయ్యి కాయిన్గా మారుతుంది. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? అదే అన్న, ఇప్పుడు మన టీజర్ మన ఫస్ట్ ఫ్లిప్లో మీరు చెప్పిందే మీరు మిస్ అయినట్టున్నారు. మొత్తం అంతా అదే మనం చూపించాము అంతే. సో Q&A అయిపోయిందండి. మొత్తానికి సురేష్ గారి విషెస్తో ఎండ్ అయింది ఈవెంట్, మీ బర్త్డే విషెస్తో. సో ఇంకా